అంటే ఈ విధంగా పులివెందుల రాజకీయం అంటే ఇలానే ఉంటుందంటారు. ఇలానే ఉంటది. అది అది కొనసాగుతూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా కొనసాగుతూ వస్తుంది. కానీ బ్రేక్ కావాలి. బ్రేక్ కావాలంటే ఏంది? అవతలోడు కత్తి పట్టుకున్నాడంటే నేను కూడా కత్తి పట్టుకోవాలి కదా! సో, అవతలోడు రిగ్గింగ్‌కి అలవాటు పడ్డాడు. బెదిరించుకు అలవాటు పడ్డాడు. పోలీసులు కూడా సపోర్ట్ చేశారు. మీరు నమ్మరండి. ఒక కానిస్టేబుల్ ఎన్నికలు జరుగుతున్న రాయచోటి బై ఎలక్షను శేషన్ ఉన్నాడు. కలెక్టర్, ఎస్పీకి ఒక బాంబు పేలినా మిమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తా అని ఆయన అఫీషియల్ గా వాళ్ళకి నోటీస్ ఇచ్చాడు ఇద్దరికి. నాకు చూపించారు వాళ్ళు. చదివాను. చదివితే చుట్టూ బందోబస్తు ఫుల్ బందోబస్తు పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు చిన్న చిన్న రాయచోటి పోవడానికి దారుల్లో ఆ దారుల్లో కూడా చెక్ పోస్టులు పెట్టారు. అంత జాగ్రత్తలు తీసుకుంటే ఏమైపోయింది తెలుసా? ఒకరోజు ముందు రాయచోటి పక్కన ఔట్‌స్కర్ట్స్ చెట్లల్లో బాంబు పేలింది. ఢామని భయపడిపోయారు పోలీసులు. ఏంటి అని. ఏంట్రా అని తర్వాత తల బద్దలు కొట్టుకొని తర్వాత ఎస్పీ ఏం జరిగింది? ఏమిటి? మనం ఇంత చేసినా కూడా ఎట్లా పేలగలిగింది? అది ఎట్లా పోయింది ఎక్కడికి అంటే, ఒక కానిస్టేబుల్ రాజశేఖర్ ఉద్యోగం ఇప్పించాడని, అరే నువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టరా అంటే వాడు ఆ బ్యాగ్ లో పెట్టుకొని వాని స్కూటర్ లో డిక్కీలో పెట్టుకొని చెక్ పోస్ట్ లో నుంచే పోయాడు. వన్ డిక్కీ ఎవరు చూడదు కదా. పోయి వాడు ఏం చేసిండు అక్కడ ఆ చెట్ల దగ్గర మట్టి తీసి పాతి పెట్టి ఉన్నాడు. ఒక పంది వచ్చి దాన్ని తవ్వింది. తర్వాత ఇది అంటే లాయల్టీ అనేది ఎట్లా ఉంటుందని ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇది అక్కడ మనుషులు రాజశేఖర్ గారు అంటే అంత లాయల్టీ ఉండేది. ఇప్పుడు ఈయన ఆ లాయల్టీ కూడా ఉండాలి కదా అనే దానికి ఉదాహరణ చెప్తున్నా. సరే మంచి చెడ్డ పక్కన పెట్టు, లాయల్టీ ప్రాణాలైనా సరే ఇస్తాం నీకోసం అనేటువంటి లాయల్టీ ఇవాళ ఈయన దగ్గర లేదు. పోగొట్టుకున్నాడు. 60-70 మంది కాంట్రాక్ట్ పనులు చేసి దాదాపు నాకు 50 కోట్ల పైన రావాల్సింటే అప్పులు చేసి ఓడిపోయిన తర్వాత ఒక నెలకే పులివెందులకు వస్తే మేము కలుసుకోవాలంటే అలౌ చేయకపోతే పోలీసులు బయటనే నినాదాలు ఇచ్చారు. మేము ఎట్లా బతకాలా, అప్పులు చేశాము, మా కాంట్రాక్టర్ బిల్లు లేకుండా నువ్వు మాజీ అయిపోయావు, ఇవ్వవయ్యా అంటే ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాకు ఇస్తుందో లేదో, నీ పొత్తుడికి బిల్లులు ఇవ్వలే, వాళ్ళకు ఇప్పించలేకున్నాడు. వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు ఎవరు పని చేయలే. మీకు అక్కడ అణువణువు తెలుసు కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆ దౌర్జన్యము లేదంటే ఇంకో రకంగానే ఎలక్షన్ జరగకుండా చేసిన దానికి బ్రేక్ పడిపోయినట్టు ఈ ఎలక్షన్ తోటి బ్రేక్ పడిపోయినట్టు అనలేను. పడాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి తెలుగుదేశం వాళ్ళకి. ఇలా పట్టుదలతో పని చేయాలి. ఇప్పుడు పక్కన ఆదినారాయణ రెడ్డి ఫుల్ గా సపోర్ట్ చేశాడు. బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి మంచి స్నేహం ఉంది. ఆదినారాయణ రెడ్డి ఎందుకు బీజేపీలో ఉన్నా కూడా సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే, అనవసరంగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసును వీళ్ళిద్దరి మీద చూసే ప్రయత్నం జరిగింది. ఆదినారాయణ రెడ్డి మీద, బీటెక్ రవి మీద. దాంతో ఆదినారాయణ రెడ్డి అసలు ఏమీ సంబంధం లేకపోయినా మా మీద నువ్వు కేసు పెట్టాలని ఇది చేస్తావా, నీ సంగతి చూడాలని అతనిలో కసి ఉండింది. ఆ కసి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన మాటలంతా వచ్చి ఓట్లేసాడు. మీరు ప్రధానంగా ఎక్కువ జమ్మలవాడు వాళ్ళు ఎక్కువ మంది వచ్చి ఓట్లు వేశారు అక్కడ నిలబడి. కసి తీర్చుకున్నాడు. ఇప్పుడు నేను మొత్తం సిస్టమ్ను నేనేం అంగీకరించాను. ఎందుకంటే ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, ప్రజలు ఓట్లు వేయాలి, గెలవాలి అని చెప్తాం తప్ప వేరే వాళ్ళు దొంగోట్లు వేసుకోవాలా, రిగ్గింగ్లు చేసుకోవాలా అని దానికైతే వ్యతిరేకం నేను కూడా. కాకపోతే ఏం చేస్తాడుగా అవతలవాడు అలాంటి పనులు చేస్తున్నప్పుడు దాన్ని బ్రేక్ చేయాలన్నా వద్దా? అంతేగా ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలంటారు కదా. ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలంటారు కదా. అంతే కదా. మరి కాలం వల్ల మారిపోయింది. మంచితనంతో ఎవడింటాడు, ఎవడెన్నాడు కదా. అంటే ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి. అరే నా మీద కనీసం నేను చెప్పిన లెక్క 20%, కనీసం అంటే 20% కాదు, 20% ఓట్లు అంటే 60% వస్తుంది. 60% మంది నాకు వ్యతిరేకంగా ఉన్నారు నా నియోజకవర్గంలో, నేను రియలైజ్ కావాలా అనుకుంటే మంచిదే. కాకపోతే దెబ్బతింటాడు గ్యారెంటీగా. అలాగే ఆ పట్టుదల తెలుగుదేశానికి కూడా ఉండాలి. ఎందుకంటే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా చూడండి, ఇక్కడ తమాషా ఎలా ఉంటది. 700 మంది పోలీసులు, 15 పోలింగ్ కేంద్రాలు, 5 గ్రామ పంచాయతీలు,
తెలుగుదేశం వాళ్ళు 5,000, వైఎస్ఆర్‌సీపీలో 5,000 డబ్బులు ఎలా పంచారండి మరి? పోలీసులు ఆపాలి కదా! ఆపలేకపోయారు. ఎందుకు ఆపలేదు మరి? ఉమ్. కొన్ని చోట్ల 10,000 కూడా పంచారు. అవును. ఎట్లా ఎందుకు ఆపలేకపోయారు? 700 మంది పోలీసులు ఉండి అక్కడ డబ్బు పంచుతుంటే సమాచారం ఉండదా? దాన్ని ఆపలే శక్తి లేదా? అంటే అక్కడ మళ్ళా ఇద్దరు ఒక ఒక అండర్‌స్టాండింగ్‌కి వస్తారు. ఎందుకు నువ్వు పంచుకుంటే పంచుకో, మేము పంచుకుంటే పంచుకుంటాము. పోలింగ్ రోజు చూసుకుంటాము, రేపు చూసుకున్నాము. ఇట్లా అవును. ఉంటది వాళ్ళ కథ. ఆ! అవును. అదే కదా జరిగింది. సో ఈ ఇప్పుడు ఎలా మొత్తం పంచుతారు ఎపిసోడ్ సార్ చెప్పండి ఇప్పుడు మీరే ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ కోయ ప్రవీణ్ గారు డిఐజీ అలాగే అశోక్ ఎస్పీ మీద తిరుగుతోంది. లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కోయ ప్రవీణ్ తిడతావా చూస్తా నీ సంగతి అన్నట్టుగా మాట్లాడారు. ఎలా చూస్తారు దాన్ని? ఒకటేంటంటే వాళ్ళు పోలీసులను హెచ్చరించడము, పోలీసులు లెక్కాజామా పెట్టకపోవడం అన్నది వాళ్ళ యొక్క కుటుంబంలో నరనరాల్లో ఉంది. ఒక్క రాజారెడ్డే ఉమేష్ చంద్ర బెదిరిస్తే ఎన్‌కౌంటర్ చేసి పారిదొబ్బుతా భయపడిపోయి నా చేతులు పట్టుకున్నాడు. నువ్వు చెప్పు అని. ఎవరు రాజారెడ్డి. ఎస్పీకి నువ్వు చెప్పు. లేదో నోరు జారి పొరపాటున అని. మరి మరి కాలం ఎప్పుడు అలాగే ఉంటదా? వస్తారు దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లు. ఎప్పుడు కూడా ఈ ఈ ఈ నియంతృత్వం పని ఎప్పుడు చెల్లదు. ప్రపంచంలోనే నియంతృత్వం నాశనం అయిపోయింది. ఇక్కడ నీకు చెల్లుతదా? పులివెందుల నాదంటే, అరే నువ్వు మంచి పనులు చేసి ప్రజల దగ్గరికెళ్ళి వివేకానంద రెడ్డి ఉన్నాడు. మంచిగా పని చేశాడు కాబట్టి ఆయన మీద అభిమానం ఉండింది. ఆయన చెప్తే చాలు ఓట్లేసేవాళ్ళు. రాజశేఖర్ ఏ పని చెప్పినా చేసేవాడు. అరే నీ చిన్నాన్న నీ తండ్రి గురించి కూడా తెలుసుకోవే వాళ్ళు ఏం చేశారు. నువ్వు అది కూడా ఫాలో కావడం లేదు కదా ఆయన. నువ్వు నేను బటన్ కొట్టే నాకు ఓట్లు వేసేస్తాననే పద్ధతిలో గర్వంగా పోయాడు తప్ప ప్రజలు ఏమనుకుంటున్నారు, నేను అభివృద్ధి చేశానా లేదా అని ఇవన్నీ కదా ఆలోచించాలా. అక్కడ ఏదో చిన్న చెరువు ఉంటే మూల చెరువు ఏదో ఆ చెరువు నుంచి డైవర్షన్ కెనాల్ పెట్టి అంటే పక్కన అంద్రినివా నుంచి డైవర్షన్ కెనాల్ తీసుకొస్తే కనుక ఆ చెరువు నిండుతుంది. ఆ చుట్టుపక్కల 2-3 విలేజ్ కి మంచి వాటర్ ఫెసిలిటీ వస్తుంది. న్యాచురల్ గా వచ్చే వాటర్ కాకుండా. అది చేయమంటే కూడా న్యాచురల్ గా వస్తుంది ఎందుకు మళ్ళా అని చెప్పి చేయలేదు ఆయన. మరి అట్లాంటి వాడు మరి అది ఆలోచించాలి కదా. అదే తండ్రి ఎన్ని నిర్ణయాలు తీసుకున్నాడు ఇరిగేషన్ విషయాల్లో, దీర్ఘ నిర్ణయాలు తీసుకున్నాడు లేదా? అలా అలా నువ్వు చేయాలి కదా. అంటే ఇక్కడ అతను ఒక రాజకీయ పార్టీని కూడా కార్పొరేట్ లాగా చూసుకుంటాడు. కార్పొరేట్ కంపెనీ లాగా ఇన్ని గంటలు పని చేస్తా, ఈ డబ్బు ఖర్చు పెడతా, నాకు ఈ రిజల్ట్ వస్తుంది, ఈ వ్యాపారం చేసి లాభం వస్తుంది అనే మైండ్ సెట్ లో ఉన్నాడు తప్ప నిజమైన ప్రజాసేవ చేయాలా అనేటువంటి మైండ్ సెట్ లో లేడని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. అలా ఉంటే అలా ఇలా ఎందుకు చేస్తాడు? చేయలేడు కదా. మరో హైలైట్ ఏంటంటే సార్, ఈ హేమంత్ రెడ్డి అని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అతను కూడా ఓటేయలేదు అంటున్నారు. అదేంటి అది? అతను కూడా ఓటేయలేదంటే భయపడ్డాడు. అక్కడ ఏమైపోయిందంటే ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 10-12 మంది పోలీసు వాళ్ళు దూరంలోనే వచ్చిన వాళ్ళని ఆపుతున్నారు. ఎవరు నువ్వు ఏంటి అని. రెండోది ఏమైనా గొడవలు జరిగితే కేసులు మీద పడతాయి అని కూడా ఒక భయం ఉంటది. ఏం కేసులు పడతాయో ఏం జరుగుతుందో అని. కాబట్టి ఇక్కడ భయపడి వెళ్ళి ఉండడు ఒకటి. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే వీళ్ళు మిస్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇలా జరుగుతుందని ఆయనకు ముందు సమాచారం లేదా? ఖచ్చితంగా ఉండాలి. ఉండి మొత్తం ఎన్నికనే బైకట్ చేసింటే కనుక అయిపోయింది. తను చెప్పుకునే అవకాశం వచ్చింది. ఉండేది కానీ తర్వాత బైకట్ చేయలేదు కదా. అది వేరు. ఇప్పుడు బైపోలు జరిగినప్పుడు ఆ 2 పోలింగ్ కేంద్రాలను బైకట్ చేయడం కాదు. అసలు మొత్తం ఎన్నికల ప్రాసెస్ నే బైకట్ చేసి ఉంటే పరువు దక్కేది. అవును బైకట్ చేసామో వాళ్ళు వేసుకున్నారు గెలిచిపోయినాడని చెప్పుకునేవాడు. ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు చెప్తున్నారు కదా పులివెందుల ఓటర్లు పాల్గొన్నారా? నేనే చెప్తున్నా కదా 20% ఎట్టి పరిస్థితుల్లో పాల్గొని ఉంటారు. నీ ఎన్ని అంచనాలు వేసుకో. నువ్వు 20% అంటే 2,000 ఓట్లు రావాల్సింది. మీ వానికి 600 ఓట్లు వచ్చాయంటే అవి కూడా తెలుగుదేశం వాళ్ళే వేశారని మీరే చెప్పుకుంటుంటే ఇంకా మీకు ఏమి ఓట్లు వచ్చినట్టు? ఒకవేళ నిజంగా అదే 600 ఓట్లు కూడా తెలుగుదేశం వేసి ఉంటే మీరు జీరోనే కదా. మరి నిల్గొండ వాళ్ళందరూ ఎవరు? అందరు జమ్మల మడుగోళ్ళు పొద్దుటోళ్ళు కాదు కదా.
పులివెందుల మీరు వాళ్ళు కూడా చెప్పిన దాని ఓటేశారు. ప్రకారం వాళ్ళ ముద్ర ఉంటుంది ఇంటికి పోయి మనం సర్వే చేస్తే. మీరు చెప్పిన దాని ప్రకారం ఆ 20% బేస్ చేసుకున్న అక్కడ ఘోర వైఫల్యానికి కారణం అవినాష్ రెడ్డిని బలి చేస్తారా? అవినాష్ రెడ్డి బలిచ్చేస్తాడని చేయలేడు. అమ్మో భారత గారు కర్ర పట్టుకుంటది చేతిలో, కర్ర పట్టుకుంటది ఇట్లా భారతి గారు. ఇప్పుడు సమస్య ఏంది ఎక్కడ? మొత్తం రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరినీ దూరం చేసుకున్నాడు ఆయన. ఎవ్వరు లేరు ఆయన వైపు ఇవాళ. కేవలం భారతీయ వైపు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు వాళ్ళ వైపు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో ఎవరికి తెలియదు. వాళ్ళకి నచ్చితే ఉంటారు, నచ్చకపోతే అతన్ని కూడా వ్యతిరేకిస్తారు. వాళ్ళు అలాంటి వాళ్ళు, అంత భక్తి ఉన్నోళ్ళేం కాదు. అందువలన ఓవరాల్ గా ఏంటంటే రేపు పొద్దున ఏదైనా అవినాష్ రెడ్డి జోలికి వస్తే వాళ్ళు కూడా దూరం అయితే ఈయన పరిస్థితి ఏంటి? ఘోరంగా ఉంటది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. అసలు అక్కడ పోతే పలకరించేవాడు ఉంటాడు, అట్లాంటి పరిస్థితి వస్తుంది. చెప్పలేం, అది కూడా రావచ్చు, చెప్పలేం. ఎందుకంటే రకరకాల కారణాలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి విషయంలో సంపూర్ణంగా సమర్థించలేదో, సిబిఐ కేసు లేకుండా చేయలేదో, సెంట్రల్ గవర్నమెంట్ సరిగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదనో ఒక అసంతృప్తి వాళ్ళలో ఉంది. ఇంకా లేకుండా ఏం పోలేదు. అంటే వాళ్ళే ప్రతిఘటిస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారి మీద? చెప్పలేము. ఇప్పుడు నాకున్న సమాచారం మేరకు వివేకానంద రెడ్డి నాకు టికెట్ ఇవ్వని, ఎంపీటీ అంటే మర్డర్ కాకముందు నాకు టికెట్ ఇవ్వండి అని అడిగి, నాకు ఇవ్వు, నేను వయసు అయిపోయింది, చివరిసారిగా ఒక అవకాశం ఇవ్వు, నేను పార్లమెంట్ పోటీ చేస్తా, ఏదో కాంగ్రెస్ లో ఉన్నాను వదిలేసి నీ దగ్గరికి వస్తాను అని చెప్పి అడిగినప్పుడు ఇంకా చిన్నాన్న కదా అని కొంచెం దయదలిచి ఇవ్వాలనే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు అని ఆ విషయం భారతి గారితో డిస్కస్ చేస్తే భారతి గారు వెంటనే వాళ్ళ నాన్నగారికి చెప్పడము, వాళ్ళ నాన్నగారు హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దగ్గరికి వచ్చి థ్రెటన్ చేసి వెళ్ళాడు అని ఒక సమాచారం ఉంది నాకు. నిజమో కాదు చెప్పలేం కానీ థ్రెటన్ చేసి కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళు, భాస్కర్ రెడ్డి వాళ్ళు వీళ్ళంతా కూడా సామాన్యులు కాదు, బాగా బెదిరించే వాళ్ళు, అవసరం కొడతారు కూడా, కొడతారు, చంపుతారు, అట్లాంటి ఆలోచన గల వ్యక్తులు వాళ్ళు. భయపడ్డాడేమో, పోయి మళ్ళీ ఇబ్బంది పడతాను. ఇప్పుడు ఆయన ఎవరి వల్ల థ్రెట్ ఉంది అని ఏదో మరి అంత సెక్యూరిటీని, పర్సనల్ సెక్యూరిటీ అని పెట్టుకుంటా వస్తున్నాడు. ఈ రోజు వరకు ఆయనకు ఎవరి వల్ల థ్రెట్ ఉందో ఎవరికి ఎప్పుడని చెప్పిండా? పోనీ ఆయన గవర్నమెంట్ రాసిన లెటర్స్ లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ రాసిన దాంట్లో కానీ పలానా వల్ల నాకు థ్రెట్ ఉందని నేనైతే వినలేదు. మరి ఒకవేళ అలా రాసి వాడికి బయటకు వచ్చింది చెప్పమని చూద్దాం ఎవరి వల్ల థ్రెట్ ఉంది.